నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూత. రేపు పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు, పలువురి సంతాపం. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్లతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడి. మద్దిరాలపాడులో జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల ప్రదర్శనకు విశేష స్పందన. హోరాహోరీగా తలపడుతున్న ఒంగోలు జాతి గిత్తలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇరాన్తో రెండో విడత చర్చలపై సందిగ్ధత కొనసాగుతూ ఉండగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు నాదెండ్ల భాస్కర్రావు మృతి చెందారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. 1935 సంవత్సరంలో గుంటూరు జిల్లాలో జన్మించిన నాదెండ్ల సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగారు. నెల రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. నాదెండ్ల భాస్కర్రావు అంత్యక్రియలు రేపు పంజాగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. నాదెండ్ల భాస్కర్రావు 1978లో విజయవాడ ఈస్ట్ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1982లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించడంతో కీలక పాత్ర పోషించారు. 1983లో వేమూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అంతకుముందు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, టి అంజయ్య మంత్రివర్గంలో పనిచేశారు. 1984లో ఎన్టీఆర్పై తిరుగుబాటు చేసి గవర్నర్ రామ్లాల్ సహకారంతో ముఖ్యమంత్రిగా నెల రోజులు పనిచేశారు. సభలో మెజార్టీ లేకపోవడంతో ముందే రాజీనామా చేశారు. అనంతరం సొంత రాజకీయ పార్టీ స్థాపించి ప్రజాదరణ లేకపోవడంతో కాంగ్రెస్లో చేరి 1989లో తెనాలి నుండి ఎమ్మెల్యేగా, 1998లో ఖమ్మం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సంతాపాన్ని తెలియజేశారు. భాస్కర్రావు తనయుడు మంత్రి నాదెండ్ల మనోహర్కు ఫోన్ చేసి పరామర్శించారు. సీఎం భాస్కర్రావు కుటుంబ సభ్యులకు సీఎం, మంత్రి లోకేష్ తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని డిప్యూటీ సీఎం పవన్ ఆవేదన చెందారు. నాదెండ్ల భాస్కర్రావు 70వ దశకం నుండి ప్రజా జీవితంలో ఉన్నారన్నారు. న్యాయవాదిగా, రాజకీయవేత్తగా ఆయనకున్న పరిజ్ఞానం ఎంతో విలువైందని చెప్పుకొచ్చారు. నాదెండ్ల భాస్కర్రావు కుమారుడు, నా సహచర మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పితృవియోగం బాధ నుండి త్వరగా కోలుకోవాలి అని ఆకాంక్షించారు. మనోహర్కు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు క్యాంపు కార్యాలయంలో 49 మందికి సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. 20 నెలల కాలంలో 19,13,41,000 అందించామన్నారు. 49 మందికి 48,96,564 రూపాయల చెక్కుల రూపంలో అందించడం జరిగిందని తెలిపారు. 29వ డివిజన్ నాయకురాలు పి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శంకర మహేంద్ర, తిరుపతయ్య, ఈరోజు ఏదైతే సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద పేదవాళ్ళు ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి ఇబ్బందులు ఉన్నాయో ఆ బిల్స్ కూడా సబ్మిట్ చేసినప్పుడు దానికి 40% వరకు వాళ్ళకి మళ్ళీ రిటర్న్ కూడా గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. దానికి ఈరోజు దగ్గర 49 చెక్కులు ఇచ్చాం. దానికి 48,96,564 రూపాయలు అందరికీ ఇవ్వటం జరిగింది. ఈ రోజు వరకు మన నియోజకవర్గం వరకు దగ్గర 19,13,41,024 రూపాయలు ఇచ్చాం. అంటే దగ్గర 19 కోట్ల పైన ఈ రోజుకి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు బిల్స్ మనకు సబ్మిట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇవ్వటం జరిగింది. దానికి గాను 1,689 మంది అప్లై చేశారు. అప్లై చేసిన వాళ్ళందరూ కూడా దాదాపు ఇచ్చాం. ఇంకొక 120-130 దాకా రావాల్సినవి ఉన్నాయి. అవి కూడా వస్తే వాళ్ళకు కూడా ఇస్తాం. ఇది ఎప్పుడు రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. రెగ్యులర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారో వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరున్నా కూడా తప్పకుండా కూడా మీరు అప్లై చేయండి. మీకు
ఎంతో కొంత ₹1,00,000 ఖర్చు అయితే ముందు ఒక 30,000 35,000 డబ్బులు అనేది మళ్ళీ ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. 50 డివిజను శేఖర్ నా పేరు. ఎమ్మెల్యే గారు ఇట్లా పెట్టుకోమన్నారు. సీఎం ఫండ్స్కి పెట్టుకున్నాం, కొద్దిగా సహాయం వచ్చినాయి, దానివల్ల సంతోషంగా ఉంది. కార్పెంటర్ పని చేసేవాడిని. నాకు పిడుసులు కనపడతా దెబ్బలు తగ్గి బాగలేదు. ఎమ్మెల్యే ద్వారా నేను సీఎం ఫండ్ కింద పెట్టాను. నా ఆరోగ్య పరిస్థితి వల్ల ఫండ్ వచ్చింది. అదే నా నమస్కారం. అమృత హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అక్కడ బిల్లు 75,000 దాకా అయింది. మేము సీఎం ఫండ్ పెట్టుకుంటే సారు జనార్దన్ సారు మాకు 25,000 ఇచ్చారు. 25,000 చెక్ ఇచ్చారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం రాచర్ల గ్రామంలో 125.30 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన నూతన 220/132/33 కేవీ సబ్స్టేషన్ను విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. 2019లోనే సబ్స్టేషన్ పనులు ప్రారంభమైన గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏళ్ల తరబడి పెండింగ్లో ఉందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశామన్నారు. సబ్స్టేషన్ అందుబాటులోకి రావడంతో స్థానిక పరిశ్రమలకు లో వోల్టేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్లతో నూతన సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. పారిశ్రామిక రంగానికి సరిపడా విద్యుత్ అందిస్తూ పెట్టుబడులను ఆకర్షించడం, రైతులకు, గృహ వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్థానిక శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం, నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్రెడ్డి, ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఓకే సార్. థర్టీ 132 కేవీ సబ్స్టేషన్ ఇవాళ 2019లో దీన్ని స్టార్ట్ చేశాము. కొన్ని కారణాల వల్ల దాన్ని ఉపయోగంలోకి తీసుకురాలేకపోయారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి, ఇండస్ట్రీస్కి, మళ్ళీ వినియోగదారులకి అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే మంచి ఉద్దేశంతో దీన్ని మా ప్రాబ్లమ్స్ ఉంటే మొత్తం మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసి ఇమీడియట్గా ఇది నిర్మించడమే కాకుండా ఇవాళ మనందరం కలిసి ఇవాళ ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కానీ, ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా రాబోయే రోజుల్లో లో వోల్టేజ్ ఉండదు. ఈ కూటమి ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు కానీ, హౌస్ హోల్డ్స్కి కానీ, ఇండస్ట్రీస్కి కానీ క్వాలిటీ పవర్, అంటే ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా ఉండే పవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే పవర్ అనేది, కరెంట్ అనేది రెగ్యులర్ గా అందరూ కూడా నిత్యావసర వస్తువులాగా అయిపోయింది పవర్. అందుకని మనకు ఇండస్ట్రీస్ కూడా చాలా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. మీరే చూస్తుంటారు, సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రీమియర్ ఎనర్జీస్ అని ఇట్లాంటివన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్. ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను నిషేధించిన భూముల జాబితా 22A ఉన్న భూములను సత్వరం తొలగించి ఆ భూమి రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జాబితాలను సవరించే కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఇందుకోసం ప్రకాశం జిల్లా పరిధిలోని మండలాల తహసీల్దార్లు వారి సిబ్బందిని అందరినీ ఒకే చోట చేర్చి నిషిద్ధ జాబితాలో ఉన్న భూములను తొలగించే కార్యక్రమం చేపట్టారు. మండల తహసీల్దార్ కార్యాలయాల నుండి ప్రతిపాదనలు వచ్చినా అవి సక్రమంగా ఉండకపోవడంతో కలెక్టర్ కార్యాలయం నుండి తిరిగి మండలాలకు పంపి సక్రమమైన విధంగా ఫైల్స్ తెప్పించడంలో జాప్యం జరిగి సమస్యకు పరిష్కారం దొరక్కపోవడంతో జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారి నేతృత్వంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న పర్యవేక్షణలో 22A ఫైళ్ల పరిష్కారం చేపట్టారు. మండలాల వారీగా లక్ష్యాలు ఇచ్చి ఆ లక్ష్యాల మేరకు దస్త్రాలు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకున్నారు. 22Aలోని భూములు సక్రమంగా మ్యూటేషన్ కావడం లేదని, తహసీల్దార్ కార్యాలయాల నుండి ఫైళ్లు కలెక్టరేట్కు వచ్చినా సక్రమంగా రావడం లేదని, అందువల్ల జాప్యం జరుగుతుందని, అందువల్ల ప్రత్యేక పర్యవేక్షణలో సక్రమంగా ఫైల్ క్లియర్ చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు జేసీ కల్పనా కుమార్ తెలిపారు. దస్త్రాలను అన్ని విధాలుగా క్షుణ్ణంగా పరిశీలించి చెక్ లిస్టు ప్రకారం అన్ని డాక్యుమెంట్లు పరిశీలన చేసి పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మండల తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్ఓలు, కలెక్టర్ సిబ్బంది పాల్గొన్నారు. సేమ్ ప్లేస్ లో ఆర్డీఓ, ఎంఆర్ఓ అందరూ ఉన్నారు కాబట్టి we will be able to fix if at all there are some issues. తర్వాత మీకు డౌట్స్ ఉంటే కూడా మీరు ఇక్కడ అడగవచ్చు.
I had asked most of you, అంటే మీరు ఆల్రెడీ 22 ఫైల్ చేస్తున్నారు కాబట్టి ఈ ఫీల్డ్ ఎంక్వైరీ కూడా రమ్మని చెప్పాను. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ మే హ్యావ్ బ్రాట్. ఈ నెక్స్ట్ టైం కూడా ఇలాగే ఒక మీటింగ్ టైప్లో జరుగుతుంది. మీరు ఈ మీట్ టైంలో మీ విఆర్ఓస్కి అక్కడ పంపించి ఫీల్డ్ రిపోర్ట్స్ కూడా తయారు చేయాలి, ఖచ్చితంగా తయారు చేయాలి. అండ్ వన్ థింగ్ దట్ ఐ నోటిస్డ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఫైల్ by the RDOs is that, and also the MROs, the RDO, they are just forwarding whatever is written by the officer before you. So basically, effectively, I am getting the VRO report, and that is not correct. MROs are still adding some remarks, but at the RDO level, it is very important that you quote all the documents. You put in your recommendation also. You are a division level officers. You should write the file in a proper manner. Whatever you are just copy pasting the XLR report. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని సాధించేలా మే నాటికి సాధించాలని డిపిఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రకాశం భవనం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జెడ్పీ సీఈఓ చిరంజీవితో కలిసి ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలతో సమీక్షించారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలని, బోర్ల మరమ్మతులు చేపట్టి సురక్షితమైన తాగునీరు ప్రజలకు అందించాలన్నారు. ఐవీఆర్ కాల్స్ గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీడీఓలు, డిఎల్పీఓలు పాల్గొన్నారు. సచివాలయంలో ఆడి అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ప్రయారిటీ బేస్ లో బోర్డు దగ్గర మొత్తం కుప్పలు పోసుకుంటాం, గార్బేజ్ హీప్స్, ఆ తర్వాత డ్రైన్స్ క్లీన్ చేయడం, మంచినీళ్ళు రిపేర్స్ పైప్ లైన్ రిపేర్స్ కావచ్చు, తర్వాత మోటార్ రిపేర్స్ కావచ్చు. మన మీద తీరిక కాకుండా చాలా సీరియస్ జరుగుతుంది. ఈ రేపు చట్టపాడు రేపు వెళ్తున్నాం, ఎల్లుండి చట్టపాడు వెళ్తున్నాం, చట్టపాడు. ఆ తర్వాత ఇంకొక మండలం రావచ్చు. అట్లా మీరు ఒక కాన్స్టిట్యూన్సీ ఒక విలేజ్ అక్కడ చూస్తున్నాం. జిల్లాధికారులు అన్ని మండలాలు మొత్తం చూస్తున్నాం కాబట్టి కొంచెం శానిటేషన్ లో చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా మిస్ శానిటేషన్ లేకుండా విజువల్ క్లీన్ కాన్సెప్ట్ లో తడి చెత్త పొడి చెత్త రేట్ చూపించే కార్యక్రమం, ఎస్డబ్ల్యూపీ షెడ్ వర్క్ చేసే కార్యక్రమం జరగాలి. ఈ జరగలేదు దాన్ని పట్టగా చాలా స్పెసిఫిక్ గా అడుగుతున్నారు. సీఓ గారు అక్కడే మాట్లాడుతున్నారు. రేపు మమ్మల్ని అడిగే ముందుగా మీరు దాన్ని బాగా చేస్తే ఇప్పుడు చేకూరుతున్నారు. ఏ గ్రామంలో నాగులుపులపాడు మండలం మధ్యరాలపాడులో జరుగుతున్న మండవ వెంకట్రావు మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన రెండవ రోజు 4 పళ్ల విభాగంలో 1000 కిలోల బరువు కలిగిన బండలాగుడు పోటీలు నిర్వహించారు. 9 జతల ఎద్దులు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. కూడా పైకిస్తున్నారు గౌరవనీయులు గొట్టిపాటి లక్ష్మి గారు, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. థ్యాంక్ యూ. మారిపోయారు. ఈ గ్రౌండ్ ప్రాంతంలో ప్రదర్శన నిర్వహిస్తున్నారని వారు తెలుసుకొని గారు పాదర్తి గ్రామం కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా వారి జత లాగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ దంపతులతో పాటు ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రెండో రోజు పోటీల్లో వేటపాలెంకు చెందిన అత్తోట శిరీష్ చౌదరి, శివకృష్ణకు చెందిన ఎడ్ల జత ప్రథమ స్థానాన్ని, నరసరావుపేట మండలం దొండపాడుకు చెందిన ఎర్రం తులసమ్మ, పొన్నమ్మ మెమోరియల్కు చెందిన ఎడ్ల జత ద్వితీయ స్థానంలో నిలిచాయి. వీరికి 40,000, 30,000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. నిర్వాహకులు గుమ్మడి సాయిబాబు, కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, కామెపల్లి శ్రీనివాసరావు, రావుల పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు జాతి అంటేనే ప్రపంచానికే తెలిసిన ఒక బ్రాండ్. ఇదేంటంటే జస్ట్ ఒక పోటీలాగా కాకుండా ఎక్కడైనా ఈ బల ప్రదర్శన కార్యక్రమం ఏంటంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన గౌరవాన్ని గుర్తు చేసుకునే కార్యక్రమాలు. రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. అట్లాగే పశు సంపద బాగుంటేనే రైతు బలంగా ఉంటారని ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నమ్ముతారు. రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతో అభివృద్ధి, సంక్షేమం చూస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో జరగాలి,
ప్రతి సంవత్సరం ఇట్లా మరింత అందరినీ కలుపుకొని ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి నన్ను ఆహ్వానించిన సాయి అంకుల్కి మరొకసారి ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం అంటే ఎంతో ప్రయాసాలు కూడుకున్నది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ముందుగా మండవ వెంకట్రావు గారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా దీని ఆర్గనైజర్ సాయి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరపాలని చెప్పి దానికి అందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమాలకు ప్రత్యేకమైన ఆహ్వానితురాలుగా విచ్చేసినటువంటి గౌరవనీయ కార్పొరేషన్ బోర్డ్ చైర్మన్ బాకీ విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి 207 అడుగుల దూరాన్ని లాగాలి. ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగు. రెండవ రోజు చివరి ప్రదర్శనగా ఉన్నటువంటి ఎడ్ల జతలకు ఆ యజమానులకు ఎర్రం వెంకట్రావు గారు ఈ జత యజమాని, నరసరావుపేట పశు ప్రదర్శన కమిటీ. దూరాన్ని లాగితే 2వ బహుమతిని కైవసం చేసుకుంటారు. ఇటు చివరి 13వ రౌండ్ 3900 అడుగుల దూరాన్ని 13 నిమిషముల 30. సింగరాయకొండ పెరల్ డిస్టిలరీ ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుండి వైజాగ్ వెళ్తున్న అంబులెన్స్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఫెన్సింగ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో డ్రైవర్తో పాటు అంబులెన్స్లో ఉన్న పేషెంట్లు, 2 సహాయకులకు స్వల్పంగా గాయాలు కావడంతో హైవే అంబులెన్స్లో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి తరలించారు. వీరంతా వైజాగ్లోని రఘునాథ్ అనే అతని కుటుంబ సభ్యులని సమాచారం. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. लालू एक ला जा आता ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నందున అందుకోసం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి బెడ్లు కేటాయించామని జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ పద్మలత తెలిపారు. జీజీహెచ్లో మీడియాతో మాట్లాడుతూ 43 డిగ్రీలకు పైగా ఇప్పటికే ఉష్ణోగ్రత నమోదవుతుందని, ఇంకా పెరిగే అవకాశం ఉందని, అందుకోసం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 315, 317 వార్డుల్లో 5 బెడ్లు చొప్పున స్త్రీ పురుషులకు కేటాయించామన్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత తట్టుకోలేని వారు, వడదెబ్బ తగిలిన వారు ఇంతవరకు రాలేదని, కానీ జ్వరంతో బాధపడుతున్న వారు ఎక్కువగా వస్తున్నారని పేర్కొన్నారు. వడదెబ్బ తగిలిన వెంటనే ముందు తడిగుడ్డతో తుడిచి ఇంటిలోనే ఉన్న ఉప్పు వేసిన నిమ్మకాయ నీరును తాగించి ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకురావాలన్నారు. ఉదయం 10 గంటల్లోపు పనులు చూసుకోవాలని, సాయంత్రం 4 గంటల తర్వాత బయటకు రావాలని చెప్పారు. ఆసుపత్రిలో బెడ్స్తో పాటు మందులు సిద్ధంగా ఉంచామని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మద్యం సేవించేవారు ఎక్కువగా అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉందని, అలాంటి వారు తప్పనిసరిగా వేసవి కాలంలో మద్యం సేవించరాదని, ఫ్రూట్స్ జ్యూస్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యవంతంగా ఉండటానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. ముందుగానే ఈ ప్రివెంటివ్ హీట్ స్ట్రోక్ అనే ఎండ దెబ్బ, వడదెబ్బ బారిన పడకుండా ఉండే విధంగా అన్ని విధాలుగా బయట పరిఫరల్గా కానీ అన్ని చోట్ల కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రివెంటివ్గా ఎక్కువగా ఉండడం వలన గవర్నమెంట్ అన్ని విధాల ఈ రాకుండా, వడదెబ్బ తగలకుండా ఉండే విధంగా అన్ని తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన ఇంకా ప్రస్తుతానికైతే వడదెబ్బ లక్షణాలతో మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఇంకా రాలేదు. కాకపోతే మామూలుగా జ్వరము అలా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో తొందరగా ఈ బయట ఎక్స్టర్నల్గా వేడి ఎక్కువగా ఉండడం వలన వాళ్ళు ఇంకా మామూలుగా కన్నా ఎక్కువగా నీరసం అయిపోవడం, డీహైడ్రేట్ అవ్వటము అట్లా జరుగుతుంది. వాళ్ళని మేము వెంటనే ఐడెంటిఫై చేయడం కానీ, ఏవైతే మూర్ఛ వ్యాధి లాగా లక్షణాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటివి ఏమన్నా ముందే
చిన్న పరిస్థితి బాగాలేదు, వీక్గా ఉంది, ఎక్స్ట్రీమ్గా వీక్నెస్ ఉంది, మజిల్స్ అన్నీ కాళ్ళ కండరాలు, శరీరంలో కండరాలు నొప్పిగా ఉండడము, తీవ్రమైన నీరసము, అలసట, వామిటింగ్స్, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే అసలు అదే తగ్గుద్దిలే 2 రోజులు చూద్దాము అని అనకుండా వెంటనే హాస్పిటల్కి రావాల్సిందిగా అందరికీ, ప్రజలందరికీ కూడా తెలియజెప్తున్నాము. ఈ సన్ స్ట్రోక్ వచ్చిన పర్సన్కి అయితే వెంటనే మేడం చెప్పినట్టుగా నీడలోకి మార్చి వెంటనే ఆ వస్త్రాలను కొంచెం వదులు చేసి చల్లటి నీటితో మొహం అంతా కడగాలి. అలా కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరే. ఇంట్లో కనుక ఓఆర్ఎస్ ఉంటే ఓఆర్ఎస్ తీసుకోవడం మంచిది. ఓఆర్ఎస్ లేని పక్షంలో కనీసం ఇంట్లో ఉన్న కొంచెం సాల్టు, కొంచెం షుగరు నీళ్ళల్లో కలిపి వెంటనే తాగిపించాలి. కన్సర్న్ పర్సన్కి తాగిచ్చి వెంటనే ఆసుపత్రికి షిఫ్ట్ చేయాలి. అంతేకాకుండా ఈ ఎండాకాలంలో కొంచెం ఆల్కహాల్ ఎక్కువగా తీసుకొని డైట్ తక్కువ తీసుకునే వాళ్ళు కూడా చాలా తీవ్రంగా హీట్ స్ట్రోక్కి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలాసార్లు మేము ఆల్కహాలిక్ వాళ్ళనే డెత్తులు చూస్తుంటాం, సన్ స్ట్రోక్ డెత్తులు. వాళ్ళు ఎక్కువ ఆల్కహాల్ తీసుకొని డైట్ కానీ ఫ్లూయిడ్స్ కానీ తక్కువ తీసుకోవడం వల్ల సివియర్ డిహైడ్రేషన్కి గురే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని పద్ధతులు మార్చుకొని ప్రతి ఒక్కళ్ళు వారి వారి ఆరోగ్యాలు కాపాడుకుంటారని ఇక్కడ ఆసుపత్రి సిబ్బంది తరపున, సూపరింటెండెంట్ గారి తరపున కోరుకుంటున్నాను. సామాజిక సేవా కార్యక్రమాల లక్ష్యంగా భగీరథ కెమికల్స్ ఇండస్ట్రీస్ తమ సేవలను కొనసాగిస్తుందని ఒంగోలు రూరల్ తహసీల్దార్ కృష్ణమోహన్ అన్నారు. భగీరథ కెమికల్స్ ఇండస్ట్రీస్ సహకారంతో రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో సుమారు ₹1,00,000 వ్యయంతో వాటర్ ఫ్రిజ్తో పాటు కార్యాలయ పనులకు నిమిత్తం అవసరమైన సామగ్రిని అందజేశారు. రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజల దాహార్తి తీర్చేందుకు ఫ్రిడ్జ్తో పాటు ఇతర సామగ్రిని అందించడం జరిగిందని తహసీల్దార్ కృష్ణమోహన్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భగీరథ కెమికల్స్ ఇండస్ట్రీస్ సేవలు అందిస్తుందని, అందులో భాగంగా డైరెక్టర్ లింగమనేని వెంకటరామయ్య ఆధ్వర్యంలో ఒంగోలులో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పర్సనల్ మేనేజర్ శ్రీరామ్ శర్మ తెలిపారు. మండవ సునీల్ కుమార్, పెండ్యాల శ్రీనివాస్ చౌదరి, కొమ్మనబోయిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా అనుకున్నాను. రూరల్ తహసీల్దార్ కార్యాలయము గతంలో అర్బన్లో కలిసి ఉండేది. అది విడిపోయి 2 మండలాలుగా విభజన జరిగింది. నాటి నుండి కూడా మాకు కొన్ని సౌకర్యాలు లేక కొంత అవస్థలుగానే ఉన్నది. దానిలో భాగంగా మంచినీళ్ళ సౌకర్యం కూడా కొంత లేదు. మేము భగీరథ కెమికల్స్ లిమిటెడ్ వాళ్ళని కోరంగానే ఎలాంటి ఆలస్యం చేయకుండా 2 రోజుల్లోనే వారు అత్యంత ఖరీదైనటువంటి సుమారు ₹96,000 ఖర్చుతోటి మాకు వాటర్ ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసినారు. దీనికి మేము వారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మన ఎంఆర్ఓ ఆఫీస్లో ఈ వాటర్ కూలర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకో 2 రోజుల్లో ఒక ₹2,00,000 ఖర్చుతో మున్సిపల్ ఆఫీస్ అలాగే ఎంఆర్ఓ ఆఫీస్లో సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళు గతంలో కూడా ఇటు కరోనా టైంలో కానీ అలాగే మన ముందా తుఫాన్ టైంలో కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అలాగే మన అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ గారి పిలువతో అక్కడ స్కూల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఈరోజు అండగా ఉంటున్న లింగమనేని వెంకటరామయ్య గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ప్రమాద బాధితుడికి ప్రాణరక్షక చికిత్స అందకుండా ప్రాణం పోకుండా చూడటం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు హామీతో కూడిన నగదు రహిత చికిత్స అందించేందుకే పీఎం రహత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడటంలోనూ భారతదేశ అత్యవసర సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ ఒక నిర్ణయాత్మక ముందడుగుగా నిలుస్తుంది. దేశంలో ప్రతి సంవత్సరం గణనీయమైన సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు నమోదవుతూ ఉన్నాయి. వీటిలో చాలా వరకు సకాలంలో వైద్య సహాయం అందించడం ద్వారా నివారించవచ్చు. బాధితులను మొదటి గంటలోనే ఆసుపత్రిలో చేర్చినట్లయితే సగం రోడ్డు ప్రమాద మరణాలను నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రహత్ పథకంపై ప్రత్యేక కథనం.
ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2026లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రమాదం జరిగిన 7 రోజుల వరకు అర్హులైన ప్రతి బాధితుడికి గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో 1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ మొదటి గంటలో సకాలంలో చికిత్స అందించి ప్రాణాలను కాపాడటం పీఎం రాహత్ పథకం ప్రధాన లక్ష్యం. ప్రమాదం జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, నగర వీధుల్లో ఎక్కడ జరిగినా ఏ రకమైన మోటారు వాహన ప్రమాదానికి గురైన వారైనా ఈ పథకంలో వైద్య సదుపాయం పొందేందుకు అర్హులు. దేశంలో ఎక్కడ వారైనా ప్రమాదం జరిగిన ప్రాంతంలో వైద్య సదుపాయం పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ప్యానెల్ చేయబడిన ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సహాయం పొందవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే 112కి ఫోన్ చేస్తే అంబులెన్స్ సాయం అందుతుంది. మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ఆసుపత్రులకు బిల్లులు రీయింబర్స్మెంట్ చేయబడతాయి. నూతనంగా చేపట్టిన ఈ పథకంపై ఇటీవల జరిగిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలీసు, రవాణా, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు అన్ని శాఖల అధికారులకు అవగాహన కల్పించారు. పీఎం రాహత్ ప్రధానమంత్రి రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్. అష్యూర్డ్ ట్రీట్మెంట్ అంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇస్తారు అనేది. సో రాహత్ అంటే నథింగ్ బట్ రిలీఫ్ అని. రిలీఫ్ అంటే ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు వాళ్ళకి ఆర్థిక భారం పడకుండా ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా 1,50,000 రూపాయలకి కానీ 7 రోజుల వరకు హాస్పిటల్లో అడ్మిషన్ అయిన ప్రతి ఒక్క రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్కి కూడా ప్రతి ఒక్క ప్రమాదానికి గురైన బాధితుడికి ఈ స్కీమ్ వర్తింపజేసేలాగా స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరికి ఆర్థిక స్తోమతతో సంబంధం లేదు, ఎవరైనా కూడా ఉపయోగించుకోవచ్చు. బిలో పవర్టీ లైన్ పీపుల్ యూస్ చేసుకోవచ్చు, అబోవ్ పవర్టీ లైన్ పీపుల్ యూస్ చేసుకోవచ్చు. సో ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉన్నా లేకపోయినా, పిఎంజేవై కార్డు ఉన్నా లేకపోయినా కూడా పీఎం రాహత్ స్కీమ్లోకి ప్రతి ఒక్కరూ అర్హులే. ఆ కన్సర్న్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇది యాక్సిడెంట్ అని నిర్ధారించిన తర్వాత హాస్పిటల్స్ వాళ్ళకు కూడా ప్రతి ఒక్క ప్యాకేజ్ కూడా అందుబాటులోకి వస్తుంది. అలాగే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్కి కూడా ప్రతి ఒక్క ట్రీట్మెంట్ అవైలబుల్ చేసుకోవడానికి 1,50,000 రూపాయల వరకు ఉచితంగా చేసుకోవడానికి ఈ స్కీమ్లో అర్హులు. ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ సమాచారం చట్టపరమైన ఇబ్బందుల భయం లేకుండా ప్రజల ప్రాణ రక్షణకు ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం రఖ్వీర్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాద బాధితులను ప్రమాదం జరిగిన గంటలోపు ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడే వారికి కేంద్ర ప్రభుత్వం రఖ్వీర్ పథకం ద్వారా 25,000 రూపాయలు నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందిస్తుంది. ఏడాదికి 5 సార్లు ప్రమాదాల సమాచారం అందించి ప్రోత్సాహం పొందే వెసులుబాటు ఈ పథకం కల్పిస్తుంది. ఈ పథకం ద్వారా సహాయం చేసిన వారిని పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది ఇబ్బంది పెట్టకుండా రక్షణ కల్పిస్తుంది. ఈ పథకం ప్రతి ఏటా ఉత్తమ రఖ్వీర్లుగా ఎంపికైన 10 మందికి 1,00,000 రూపాయల చొప్పున నగదు, ట్రోఫీ అందజేస్తారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి సమాచారం అందించిన మొదటి వ్యక్తికి రఖ్వీర్గా గుర్తించి 25,000 నగదు బహుమతిని కలెక్టర్ చేతుల మీదుగా అందిస్తామని హేమంత్ కుమార్ పేర్కొన్నారు. రహవీర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, మనం గుడ్ సమారిటన్ అంటాము. రహవీర్ అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా కూడా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కనుక సమాచారాన్ని ముందుగా పోలీస్ వారికి కానీ, లేకపోతే వారు నేరుగా హాస్పిటల్కి తీసుకొచ్చినా కానీ, లేకపోతే 108కి సమాచారం అందించినా కూడా ఈ పీఎం రాహత్ స్కీమ్లో మనం వాళ్ళు రిజిస్టర్ చేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా 25,000 రూపాయల నగదు రివార్డు కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ అందించడానికి రోడ్డు ప్రమాద బాధితులకి ప్రతి ఒక్కరూ రహవీర్గా మారాలని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అలాగే ఎవరైనా కూడా తీసుకొచ్చే వాళ్ళు కూడా కొంత అపోహ ఉంటుంది, మాకు ఏదైనా కేసులు పెడతారేమో, లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలేమో, లేకపోతే మాకు ఏదైనా భద్రత లేదు ఇన్ఫర్మేషన్ అనేది. అటువంటి అపోహలు ఏమీ లేకుండా ఈ చట్టబద్ధంగా మీరు మానవతా దృక్పథంతో ఏదైతే సేవ చేస్తారో సేవను గుర్తించడమే కాకుండా ఇలాంటివేమీ కూడా లేకుండా చూసుకుంటామని కూడా డిపార్ట్మెంట్ తరఫున హామీ ఇస్తున్నాము. ప్రమాద బాధితుల కోసం అత్యవసర ప్రతిస్పందన సహాయక వ్యవస్థ 112 హెల్ప్ లైన్తో అనుసంధానం ప్రమాద బాధితులు గోల్డెన్ అవర్లోగా ఆసుపత్రులకు చేరుకునేలా నిర్ధారిస్తుంది. రోడ్డు ప్రమాద బాధితులు, రఖ్వీర్లు లేదా ప్రమాద స్థలంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సమీపంలోని నిర్దేశిత ఆసుపత్రి వివరాలను పొందడానికి, అంబులెన్స్ సహాయం కోరడానికి 112కు డైల్ చేయవచ్చు. దీనివల్ల అత్యవసర సహాయక సిబ్బంది, పోలీసు అధికారులు, ఆసుపత్రుల మధ్య వేగవంతమైన సమన్వయం సాధ్యమవుతుంది. ప్రాణాపాయం లేని కేసులకు 24 గంటలు, ప్రాణాపాయం ఉన్న కేసులకు 48 గంటలు అనే
నిర్దిష్ట కాలపరిమితుల్లోగా పోలీసులు ధృవీకరణతోనే వైద్య సదుపాయం కల్పించడం జరుగుతుంది. మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ఆసుపత్రులకు పరిహారం చెల్లించబడుతుంది. నేరానికి పాల్పడిన వాహనానికి బీమా ఉన్న సందర్భాలలో సాధారణ బీమా కంపెనీలు చెల్లించే వాటాల నుండి వైద్య ఖర్చుల చెల్లింపు జరుగుతుంది. బీమా లేని ఢీకొట్టి పారిపోయిన వాహనాల కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల ద్వారా చెల్లింపు జరుగుతుంది. రాష్ట్ర ఆరోగ్య సంస్థ ఆమోదించిన క్లెయిములకు 10 రోజుల్లో చెల్లించబడతాయి. తద్వారా ఆసుపత్రులకు ఆర్థిక భరోసా లభించి చికిత్స నిరంతరాయంగా కొనసాగేలా ప్రోత్సహిస్తుంది. జిల్లా కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ అధ్యక్షతన ఏర్పాటైన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ నామినేటెడ్ చేసిన ఫిర్యాదుల పరిష్కార అధికారి ద్వారా రోడ్డు ప్రమాద బాధితుల ఫిర్యాదులు పరిష్కరించబడతాయి. తద్వారా జిల్లా స్థాయిలో జవాబుదారీతనం పెంచుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 32 నెట్వర్క్ వైద్యశాలల్లో పీఎం రహత్ స్కీమును అమలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ వైద్య సేవ సమన్వయకర్త డాక్టర్ హేమంత్ కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి గోల్డెన్ అవర్లో ఉచితంగా 1.50 లక్షల వరకు వైద్యం అందుతుందని అన్నారు. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని అర్హులని తెలిపారు. క్లెయిమ్ చేసిన 15 రోజుల్లోనే హాస్పిటల్స్కి ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుందని అన్నారు. మన ప్రకాశం జిల్లాలో 32 హాస్పిటల్స్లో పిఎం రాహత్ స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. అందులో 8 గవర్నమెంట్ నెట్వర్క్ హాస్పిటల్స్, అలాగే 24 ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఈ స్కీమ్ చేస్తున్నాము. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, కిమ్స్ హాస్పిటల్ కానీ, ప్రకాశం హాస్పిటల్, అలాగే వెంకటరమణ హాస్పిటల్, ఇలాగా పెద్ద హాస్పిటల్స్ అన్నింటిలో కూడా పిఎం రాహత్ స్కీమ్ అనేది అందుబాటులోకి తేవడం జరిగింది. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ మార్కాపురం, ఎర్రగొండపాలెం, మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు, అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా యాక్సిడెంట్ జరిగి అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఈ స్కీమ్ అనేది వర్తింపజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా గుర్తుంచి ఈ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. అలాగే ఈ పిఎం రాహత్ స్కీమ్లో ఒకవేళ మీరు వేరే జిల్లాల నుంచి, వేరే స్టేట్ నుంచి, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన జనాలకి కూడా ఈ పిఎం రాహత్ స్కీమ్ అందుబాటులో తేవడం జరిగింది. బేసిక్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా హాస్పిటల్కి వెళ్ళగానే వైద్యమిత్ర, అలాగే హాస్పిటల్లో ఉన్న కన్సర్న్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఆ వివరాలన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర యాక్సిడెంట్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత హాస్పిటల్ వాళ్ళు పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తారు. కాబట్టి వారం రోజుల వరకు హాస్పిటలైజ్ అయ్యి ఏదైనా మేజర్ ఇంజరీ కానీ, మైనర్ ఇంజరీ ప్రతి ఒక్కదానికి కూడా స్టెబిలైజేషన్ కూడా ఈ ట్రీట్మెంట్ అనే పిఎం రాహత్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. కాబట్టి ఈ స్కీమ్ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ ప్రకాశం జిల్లాలో ఈ స్కీమ్ని వినియోగించుకోవాలి అని తెలుపుతూ ధన్యవాదాలు. పర్మిషన్లు లేవు, పాడు లేదు. రాజును మించిన రాజభక్తి రాజకీయ పార్టీలో పనిచేయకపోయినా, ప్రజాసేవలో లేకపోయినా నాయకుడిని ఫ్లెక్సీల మాయతో తరింపజేసుకోవడానికి అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారు. ఏ పని చేయకపోయినా నాయకుడి దయాదాక్షిణ్యాలతో దర్జాగా బతకవచ్చన్న ఆలోచనలతో కొందరు ఆషాఢభూతులు ఫ్లెక్సీలతో పర్యావరణానికి నష్టంతో పాటు ప్రజలను, వ్యాపారులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా అద్దంకిలో ఓ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా దుకాణాల్లోకి, వీధుల్లోకి, ఇళ్లలోకి వెళ్ళటానికి కూడా మార్గం లేకుండా ఫ్లెక్సీలతో నింపేశారు. లక్షల రూపాయలు పెట్టుబడి, అద్దెలు, గుమస్తాల జీతాలు కట్టలేక, వ్యాపారాలు సరిగా లేక నానా అవస్థలు పడుతుంటే సమయం సందర్భం లేకుండా ఏవో ఒక ఫ్లెక్సీలతో తమ వ్యాపారాలకు ఇబ్బంది కలిగేలా చేస్తున్నారని వ్యాపారులు వాపోయారు. దారి వదిలి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోమని బతిమలాడినా కనికరం లేకుండా దౌర్జన్యానికి దిగుతున్నారని చెప్పారు. 140 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారన్న కనీస జ్ఞానం కూడా లేకపోవడం విచారం. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, తహసీల్దార్ శ్రీచరణ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు సంబంధిత అధికారులకు తెలిపామని, రేపు సాయంత్రంలోపు ఫ్లెక్సీలు తొలగించకపోతే మీరే తీసి పక్కన పెట్టాలని సూచించినట్లు హోటల్ యజమానులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ముందు ఇటువంటి ఇబ్బందులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, కేటాయించిన నిర్దిష్ట ప్రదేశాల్లో మాత్రమే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం జిల్లా వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్షలు ఘనంగా ముగిశాయి. వేద పాఠశాలల్లో వేదాన్ని అభ్యర్థించిన విద్యార్థులకు వేద పరీక్షలు నిర్వహించి జయపత్రికలను అందజేశారు. ఇక్కడ ఉత్తీర్ణులైన విద్యార్థులు టీటీడీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే దేవాలయాల్లో పురాణ పండిట్లుగాను అర్చక స్వాములుగా విధులు నిర్వహించేందుకు అర్హత సాధించినట్లవుతుందని పరిషత్ అధ్యక్షులు నేలబట్ల సదాశివశాస్త్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు జి మురళీకృష్ణ, కార్యదర్శి మహంకాళి వెంకటశేషయ్య, సభ్యులు సముద్రాల భీమశంకర శాస్త్రి, భారతుల శ్రీనివాస శర్మ, మైనంపాటి సాయికుమార్, ఓరుగంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన వేద పఠనంతో బ్రాహ్మణ సేవా సమితి శుభప్రదం హాలు మారు మ్రోగింది. ఒంగోలు పట్టణంలో 53వ సంవత్సరం వేద సభలు బ్రాహ్మణ సేవా సమితిలో జరుగుతున్నాయి. ఈ వేద సభలు 53 సంవత్సరాలుగా జరుపుతున్నాం. అందరూ కూడా చాలా హర్షిస్తున్నారు. ఇలా వేద సభలు జరగడం అనేది ఎక్కడా లేదండి. మీరు బాగా జరుపుతున్నారు. పైగా మాకు వేద పండితులు దాదాపు 10 మంది దాకున్నారు. విద్యార్థులు కూడా కొంతమంది క్రమాంతం పూర్తి చేసిన వాళ్ళు, మూలం పూర్తి చేసిన వాళ్ళు, సంహిత పూర్తి చేసిన వాళ్ళు ఈ విద్యార్థులందరూ కూడా ఉన్నారు. ప్రతి సంవత్సరం ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి వేద పాఠశాలలో ప్రకాశం జిల్లా వాళ్ళని పిలిచి ఇక్కడ వేద పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఈ వేద పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళందరికీ కూడా వేద సభ ద్వారా జయపత్రిక అంటే సర్టిఫికెట్ కూడా ఇస్తున్నాము. అమ్మవారి సన్నిధిలో ఈ సంవత్సరం శంకరాచార్య వారి సన్నిధిలో మనం బ్రహ్మాండంగా ఈ సభ నిర్వహిస్తున్నాం. ఈ నగరోత్సవం కానీ, పోయిన నగరోత్సవం కానీ, ఇప్పుడు నగరోత్సవం కానీ ఒక కొత్త రకంగా దీనికి పోవాలని మేము ఉద్దేశంతో ఏర్పాటు చేసి సభ ప్రారంభమైంది. నిన్న నుంచి కూడా వేద పరీక్షలు అయిపోయినాయి. నిన్న కంటిన్యూస్గా వేద పరీక్షలు 20 మందికి నిర్వర్తించారు కంటిన్యూస్గా, వాడు కూడా పరీక్షాధికారులు. ఈ 2 రోజులు ఆదిశంకర్ల వాళ్ళ జయంతి సందర్భంగా మా సంస్థ యొక్క, మా సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే వేద విద్యను నేర్చుకునే వాళ్ళని ప్రోత్సహించటమే. అందుకనే వేద విద్యార్థుల్ని పలు చోట్ల నుంచి పిలిపించి వాళ్ళకు పరీక్షలు నిర్వహించి వారికి పారితోషికాలు ఇవ్వటము, అట్లాగే వేద పండితుల్ని సన్మానించటము, వేద విద్య నేర్చుకున్నందువల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, సమాజంలో సంఘంలో వాళ్ళకి ఎలాంటి స్థానం ఉంటుంది అనేది తెలియజేయటమే మా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అద్దంకి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన దండి మార్చ్ 2.0 కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి డి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి వాటి వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు, అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. మండల విద్యాశాఖ అధికారి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలను, డ్రగ్స్, మాదక ద్రవ్యాలను ఆటంకంగా మారిన మాదక ద్రవ్యాల ఇవాళ ఈ స్కూల్లో యాంటీ డ్రగ్స్ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం కోసం జాతీయ జెండాని మనము పిల్లలతోటి టోటల్గా 200 మీటర్స్ జెండాని ఇవాళ పిల్లలతో ప్రదర్శించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్కి మనం ఎంత దూరం ఉండాలి అనే దాని మీద ప్రతిజ్ఞ తీసుకోవడం.
ఎండవేడిని కూడా లెక్క చేయకుండా వివిధ పనుల నిమిత్తం అద్దంకి వచ్చే ప్రజలకు చలివేంద్రాలు దాహార్తి తీరుస్తున్నాయి. పాత ఎల్ఐసి ఆఫీసు వద్ద డాక్టర్ చదలవాడ ఫణీంద్రబాబు ప్రారంభించిన చలివేంద్రం వద్ద కూలింగ్ వాటర్, మజ్జిగను గత 12 రోజులుగా అందజేస్తున్నారు. సుమారు రోజుకి 4,000 మంది తమ చలివేంద్రాన్ని ఉపయోగించుకుంటున్నారని నిర్వాహకులు తెలిపారు. మాజీ కౌన్సిలర్ లహరి మిత్ర బృందం సహకారంతో ప్రతిరోజు ఒక్కొక్కరు చొప్పున సహకారం అందిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ చిన్ని లక్ష్మీ శ్రీనివాసరావు, గట్టుపల్లి రామారావు, చిన్నుపల్లి నాగేశ్వరరావు, మురళీ సుధాకర్రావు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. హరి గారి ఆధ్వర్యంలో ఈ ఏర్పాటు చేశాము. ఇది దాతల సహాయంతో అందరము మంచినీళ్ళు, మజ్జిగ పంపిణీ చేస్తున్నాము. ఈ ఎండాకాలం అయిపోయేంత వరకు ఈ పంపిణీ చేస్తామని చెప్పి మేము తెలియపరుస్తున్నాము. ఈ రోజుకి 4,000 మందికి మజ్జిగ పంపిణీ చేస్తున్నాము, మంచినీళ్ళు కూడా పంపిణీ చేస్తున్నాము. ఉదయం అద్దంకి శ్రీ ధన్వంతరి దత్తుపాదక క్షేత్రంలో శంకర జయంతి, దత్తపీఠ అధిపతి మాతృమూర్తి జయలక్ష్మీ మాత జన్మదినం సందర్భంగా 108 మంది మహిళా భక్తులు కుంకుమార్చన చేశారు. అధ్యక్షులు నాగసూరి ప్రసాద్, ధర్మవరపు శ్రావణ్ కుమార్, అర్చకులు అత్తోట భాస్కర్ ఫణి, కుమార్ శర్మ, మాజేటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూత. రేపు పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు, పలువురి సంతాపం. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్లతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడి. మద్దిరాలపాడులో జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల ప్రదర్శనకు విశేష స్పందన. హోరాహోరీగా తలపడుతున్న ఒంగోలు జాతి గిత్తలు. డి న్యూస్లో నేటి మాట. విలాసాలకు అవసరాలకు మధ్య తేడా తెలుసుకుంటే నువ్వెప్పుడూ దుఃఖానికి గురికావు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.